నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 11వ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి ఎస్వీయు తారక రామ స్టేడియంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన యోగా నిర్వహణలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నందు 1000 మంది విద్యార్థులతో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం ఉత్సాహంగా యోగా కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులతో కలిసి పాల్గొన్న వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి ఉమా యోగాను ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాలి. ప్రతిరోజు యోగా సాధన చేసి ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించుకుందాం. జిల్లాలో మే 21 నుండి జూన్ 21 వరకు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తల్లోని వివరాలు 11వ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి ఎస్వీయు తారక రామ స్టేడియంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన యోగా నిర్వహణలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు జేసీ సుబ్బమ్మన్సల్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు మరియు ప్రజాప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 6200 లొకేషన్స్ లో 9 నుంచి 10 లక్షల మంది జనాలతో మనం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఊరు వాడ విలేజ్ సెక్రటేరియట్ వార్డు సెక్రటేరియట్ మండల్ హెడ్ క్వార్టర్ స్కూల్స్లో ప్రతి ఒక్క స్కూల్లో కూడా సుమారుగా 3000కి పైచిలుక స్కూల్స్లో అక్రాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఈరోజు మనము యోగాసనాలు చేసుకోవడం ఒక నెల రోజుల్లో యోగాంధ్ర క్యాంపెయిన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా యంత్రాంగానికి మొత్తం ఇచ్చున్నారు. ఈ యోగాంధ్ర క్యాంపెయిన్లో జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు యోగా మాస్టర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములై యోగాని ప్రతి గడప వద్దరికి తీసుకెళ్ళగలిగాము. 10 లక్షల మందిని మనము రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళందరికీ కూడా యోగా మీద అవేర్నెస్ కల్పించి ట్రైనింగ్ చేసి యోగాని ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక డైలీ రొటీన్ లాగా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంతటితో ఆగకుండా ఇప్పటి నుంచి కూడా ప్రతిరోజు యోగా మన దినచర్యలో భాగంగా అవ్వాలనేది మా ఒక తపన. దీన్ని మనము ప్రతి నెల కూడా ఈ క్యాంపెయిన్ ఇట్లానే ముందుకు సస్టైన్గా తీసుకెళ్తామని మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా కోరుకుంటున్నాం. దీంట్లో ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా పాల్పంచుకుంది. మన జిల్లాలో 14 స్టేట్ అండ్ నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్క మీడియా పర్సనల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ప్రమోట్ చేశారు. ఇంకా 10 లక్షల మందికే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మనము యోగా తీసుకెళ్లాలనేది మా తపన. ఈరోజు కూడా తిరుపతిలో గౌరవ ప్రధానమంత్రి గారు, వైజాగ్లో గౌరవ ప్రధానమంత్రి గారు పెద్ద ఎత్తున సుమారుగా 5 లక్షల మందితో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో పెద్ద ఎత్తున చేయబోతున్నారు. ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సెట్ చేద్దామని కూడా అక్కడ ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మన జిల్లాలో కూడా ఈరోజు సుమారుగా 10 లక్షల మందితో చేస్తున్నాము. తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంలో తారక రామ స్టేడియంలో 10,000 మందితో ఈరోజు చేస్తున్నాం. దానిలో ముఖ్యంగా 14 యూనివర్సిటీస్ నుంచి వచ్చిన పిల్లలందరితో మనం యోగా చేయటం జరుగుతుంది. పిల్లల్ని దాంతోపాటు యోగాతో పాటు వేరియస్ అదర్ సోషల్ యాక్టివిటీస్ మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పించి లైక్ యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్స్ మీద, యాంటీ నార్కోటిక్స్ మీద కూడా వాళ్ళందరికీ ఒక అవగాహన కల్పించి అదేవిధంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మీద కూడా వాళ్ళకి అందరికీ కూడా అవగాహన కల్పించి దీని ఒక మంచి అకేషన్గా చేస్తున్నాము. సో ఫ్రమ్ నౌ యోగా వీల్ ఎన్షూర్ యోగా ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్. థ్యాంక్ యూ. ఈరోజు మనం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, యోగాంధ్ర ఉద్యమాన్ని, యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు మనం తిరుపతిలో తారక రామ స్టేడియంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దరిదాపు 10,000 మంది పిల్లలతోటి అలాగే వివిధ సమాజంలో ఉన్నటువంటి వివిధ పెద్దలతోటి అందరితోటి కూడా మనం ఈరోజు యోగా నిర్వహించడం జరుగుతూ ఉంది. నిజంగా ఇది చాలా గొప్ప పరిణామం. యోగాని మనము లైఫ్లోనే ఒక భాగంగా, మన దినచర్యలో ఒక భాగంగా తీసుకెళ్లాలని ఒక మహాసంకల్పంతో ఈ విధంగా చేయటం వల్ల మన సమాజాన్ని ఒక మంచి ఒక పాజిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్లాలని ఒక మహాసంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీనికి కాల్ ఇవ్వడం. లాస్ట్ 1 మంత్ నుంచి మనం అందరం కూడా ఈ యోగాని ప్రతి వాడలో, ప్రతి పల్లెలో, ప్రతి టౌన్లో, ప్రతి కాలేజీలో, స్కూల్లో కూడా జరుపుకోవడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు లాస్ట్ డే
అంతా ఈరోజు కూడా చాలా గొప్పగా రావడం జరిగింది. ఈ స్టేడియంలో ఇంతమంది పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేయడం నిజంగా అది ఈ విధంగా సాధ్యపడటానికి కృషి చేసిన ప్రతి ఒక్క అధికారికి కూడా మా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. అలాగే ఈ మహా కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా వారందరికీ కూడా మా థ్యాంక్స్ తెలియజేస్తాం. శారీరక మరియు మానసిక ఆరోగ్యం కోసం యోగా మంచిదని, ప్రతి ఒక్కరూ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి ఉమా అన్నారు. శనివారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి, పూనా మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖల తరపున శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమా, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రజని, ఈజీఎస్ గోపాలకృష్ణమూర్తితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనమందరం సెలబ్రేట్ చేసుకుంటామని అన్నారు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని ఒక నెల రోజుల పాటు చేయడానికి ఒక ప్రోటోకాల్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. మే 21 నుంచి జూన్ 21 వరకు ప్రతిరోజు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జనాభాలోని వివిధ కేటగిరీ వాళ్ళందరినీ కవర్ చేస్తూ మహిళా విశ్వవిద్యాలయంలో ప్రతిరోజు ప్రోటోకాల్ని ఫాలో అవుతూ స్టూడెంట్స్కి ఒకరోజు, టీచింగ్ వాళ్ళకి ఒకరోజు, నాన్ టీచింగ్ శానిటేషన్ వర్కర్స్కి, స్వయం సహాయక సంఘాలు, కమ్యూనిటీస్ ప్రతి ఒక్కరిని కవర్ చేస్తూ ప్రతిరోజు యోగా కార్యక్రమాలు యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ రోజు ముగింపు రోజు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి, అకాడమీ ఆఫ్ గాంధీ అండ్ స్టడీస్ వారు విశ్వవిద్యాలయంలో 1000 మంది పార్టిసిపెంట్స్కి స్పాన్సర్షిప్ ఇచ్చారని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా మ్యాట్స్, టీషర్ట్లు, అల్పాహారం ఇవ్వడం జరిగిందని తెలిపారు. వారు మాకు పూర్తిగా సహకారం అందించడం వలన మేము చాలా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. 1000 మంది విశ్వవిద్యాలయంలో 400 మంది ఎస్వి యూనివర్సిటీ తారక రామ స్టేడియంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. యోగాని ప్రతినిత్యం జీవితంలో ఒక భాగం చేసుకుంటూ మనం ఆరోగ్యం కోసం యోగా యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు. యోగా యొక్క ప్రాముఖ్యతను చాలా మందికి తెలియదని, జీవితంలో యోగా యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలన్నారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది వివిధ ప్రదేశాలలో పాల్గొన్నారని అన్నారు. ప్రత్యక్షంగా హాజరు కాని వారికి ఆన్లైన్ ద్వారా కూడా యోగా క్లాసులు ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7:30 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శారీరక మరియు మానసిక ఆరోగ్యం కోసం యోగా చాలా ముఖ్యమైనదని, కాబట్టి ప్రతిరోజు మన జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని అన్నారు. రోజు అరగంట, గంట సేపు యోగా కోసం మనం అందరం సమయాన్ని కేటాయించడం వలన ఆరోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ మీ కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి ప్రతి ఒక్కరికి కూడా యోగా గురించి తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సో మీతో మా రిక్వెస్ట్ ఏంటంటే ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్, జనరల్గా వెల్బీయింగ్ కోసం యోగా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతిరోజు మన లైఫ్లో యోగా ఒక భాగంగా చేసుకుని కనీసం ఒక 10 నిమిషాలతో మొదలుపెట్టి గ్రాడ్యువల్గా ఒక 1/2 అవర్ టు 1 అవర్ యోగా కోసం కనుక మనం కేటాయిస్తే చాలా యంగ్స్టర్స్లో ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ మనకు లేకుండా పోతాయి. ఈ సందేశాన్ని మీరు ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మీ కుటుంబ సభ్యులకి, మీ చుట్టాలకి, మీ ఇళ్లలో చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఈ సందేశాన్ని అందజేస్తారని కోరుకుంటూ, మీరందరూ ఈరోజు చక్కగా ఇక్కడ టైంకి వచ్చి యోగా ప్రోటోకాల్లో పార్టిసిపేట్ చేసుకుంటున్నందుకు నా తరఫున, యూనివర్సిటీ మొత్తం తరఫున కూడా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తాను. ప్రజలు ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి దైనందిన జీవితంలో యోగా సాధన నిరంతర ప్రక్రియగా ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని డిఎస్ఏ క్రీడా మైదానంలో యోగాంధ్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, జేసీ విద్యాధరి, డిఎఫ్ఓ భరణి, నగరపాలక మేయర్ అముద, చుడా చైర్మన్ కట్టారి హేమలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మే 21 నుండి జూన్ 21 వరకు నెల రోజులు యోగాంధ్ర కార్యక్రమాలు రెవెన్యూ, టూరిజం తదితర శాఖల సమన్వయంతో నిర్వహించడం జరిగిందన్నారు. యోగాంధ్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో యోగా సాధన కార్యక్రమంలో పాల్గొని యోగా వలన కలిగే లాభాలను ప్రజలకు సందేశం రూపంలో పంపారన్నారు. జిల్లాలో యోగాంధ్రలో భాగంగా 7 ప్రదేశాలలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించగా అందులో పులిగుండు, బోయకొండ, కాణిపాకం, కంగుంది వంటి 4 పర్యాటక స్థలాలలో కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 20,000 మంది పాల్గొన్నారు.
యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలకు 5,000 మంది ట్రైనర్లను కేటాయించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 5 లక్షల పైబడి ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లను అందించడం జరిగిందన్నారు. యోగాను నెల రోజుల కార్యక్రమంగా కాకుండా నిరంతరం జీవన విధానంగా భావించి సాధన చేయాలని, యోగా ద్వారా ప్రజల మానసిక శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ శ్వాస మీద ధ్యాస నిలిపి ప్రతిరోజు యోగా చేయండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రముఖుల చేతుల మీదుగా మెగా ట్రైనర్స్ విశాల్, రెడ్డి మస్తాన్, రాధిక, సునీత, ప్రేమ్లకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేశారు. యోగా గురువులైన శ్రీనివాస నాయుడు, బాబు నాయుడులకు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, టూరిజం అధికారి గౌరీ, బీజేపీ పార్టీ ప్రతినిధి జగదీష్, ఆర్డీఓ శ్రీనివాసులు, అర్బన్ ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నేను మీడియా మిత్రులకి ధన్యవాదం తెలియజేస్తున్నాను. వాళ్ళు ప్రతిసారి ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేస్తే ఈ అవగాహన కార్యక్రమం ఎట్లా పబ్లిక్ వరకు తీసుకువెళ్ళాలి వాళ్ళు చాలా సహకరించేశారు అండ్ అవేర్నెస్ కూడా కల్పించారు. నేను మీడియా మిత్రులకి ధన్యవాదం తెలియజేస్తున్నాను. సో 1 నెల ముందు యోగాంధ్ర కార్యక్రమం మనం ప్రారంభం చేశాము. ఈరోజు 1 నెల కార్యక్రమం కంప్లీట్ అయింది. కానీ ఖచ్చితంగా యోగా మీరు చేస్తూనే ఉండాలి. 21 మే నుంచి 21 జూన్ వరకే ఈ ప్రోగ్రాం ఉండకూడదు. అది నేను అందరికీ ఒక కోరిక నా నుంచి. ఇప్పటి వరకు చూస్తే జిల్లాలో 7 ప్రోగ్రామ్స్ చేశాము. 4 టూరిస్ట్ ప్లేసెస్ చేయడం జరిగినాయి. పులిగుంటలు 1, బోయాకొండ టెంపుల్లో చేయడం జరిగింది, కాణిపాకం టెంపుల్లో చేయడం జరిగింది, ఒక కాన్స్టిట్యున్సీలో కన్ముంది ఫోర్ట్ పక్కన కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరియు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక 3 కార్యక్రమం చేశాము. సుమారుగా 20,000 మంది ఈ 7 కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా సుమారుగా 5,000 మంది ట్రైనర్స్, ప్రతి ఒక్క మండలాలకి చెప్తే 200 ట్రైనర్స్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ట్రైన్ అయ్యి మళ్ళీ మండల స్థాయి ట్రైన్ చేసేసి జనాలకి కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు జిల్లాలో చూస్తే 5 లక్షల పైన మనం సర్టిఫికేట్స్ కూడా జనరేట్ చేశాము. సో ఖచ్చితంగా యోగా ద్వారా ఇంకా అవేర్నెస్ వస్తుంది. యోగా ద్వారా అందరికీ ఆరోగ్యం బాగుంటుంది. మన మానసిక మరియు శారీరక సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది నేను భావిస్తున్నాను. యోగా అందరూ చేస్తూనే ఉండాలి. ఈరోజు వైజాగ్లో ముఖ్యమంత్రి వర్యులు మరియు ప్రైమ్ మినిస్టర్ అందరూ అక్కడ యోగా చేస్తున్నారు. ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు. ఆ మెసేజ్ మనం అందరూ తీసుకుని లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే లైఫ్ బాగుంటుంది. మానవ సమాజంలో ప్రతి ఒక్కరూ మానసికంగా శారీరకంగా నియంత్రణలో ఉండటం యోగాతోనే సాధ్యమని టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడించారు. టీటీడీ పరిపాలన భవనం వెనుక ఉన్న పెరేడ్ మైదానంలో శనివారం యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ విశ్వవ్యాప్తంగా 190 దేశాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. నవీన సమాజంలో ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. యోగాతో ఆధ్యాత్మికత, మానసిక ఒత్తిళ్లు, శారీరకంగా తదితర అంశాలను నియంత్రణలో ఉండవచ్చునని, తద్వారా ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుందన్నారు. అంతర్గతంగా మనం సమాజంలో ఎలా ఉండాలో జ్ఞానవంతంగా ఉన్నతంగా సమాజంలో ఉండేందుకు యోగా అంతర్గత పాఠాలు నేర్పిస్తుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగాను చేయటం దినచర్యగా పాటించాలని ఆయన సూచించారు. యోగా దినోత్సవంలో టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొనడం సంతోషకరమన్నారు. విశాఖలో జరుగుతున్న యోగా దినోత్సవం గిన్నిస్ బుక్ రికార్డులో నమోదు కావడం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాధాన్యత మరింత పెంచేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు విశాఖలో యోగా దినోత్సవం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ముందుగా పెరేడ్ మైదానంలో స్వామివారికి దీపారాధన, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం యోగా నిపుణులు చేసిన ఆసనాలను క్రమ పద్ధతిలో టీటీడీ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు చేశారు. యోగాసనాలు చేసేందుకు వీలుగా 4 LED స్క్రీన్లను, యోగా మ్యాట్లను, త్రాగునీరు, కార్పెట్లు, అల్పాహారం, టీ-షర్ట్లను టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, భానుప్రకాష్ రెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ మురళీకృష్ణ, పలువురు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. యోగాతోనూ సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఎన్డీఏ కూటమి నేతలు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఎన్డీఏ కూటమి నేతలు తిరుపతి త్యాగరాజు మండపంలో యోగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో యోగా ముఖ్యమైనదని, ప్రాచీన కాలం నుంచి ఋషులు, దేవతలు కూడా యోగా చేసేవారని గుర్తు చేశారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక యోగాకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి యోగాకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చారని తెలియజేశారు. ప్రతిరోజు యోగా చేయటం వలన అనేక రోగాలను నియంత్రించుకోవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు గుండాల గోపీనాథ్, తెలుగుదేశం సీనియర్ నాయకులు సింగంశెట్టి సుబ్రహ్మయ్య, జనసేన నాయకులు పోకల జనార్దన్, జంగంశెట్టి సుబ్రహ్మణ్యం, తిరుత్తని వేణుగోపాల్, తెలుగుదేశం నాయకులు దేవురు గణేష్, పొన్నప్ప,
పిరమిడ్స్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షుడు సంగీత బాబు, పురోహితులు ఆదిగురుస్వామి తదితరులు పాల్గొన్నారు. జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి సూచనల మేరకు ప్రతి ఏడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాము. దానిలో భాగంగానే ఈరోజు తిరుపతిలో ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఇక్కడ తిలక్ రోడ్లో ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర జరుపుకుంటున్నాము. యోగా అనేది సర్వరోగ నివారణ. ప్రపంచం మొత్తం ఇప్పుడు యోగా వైపు చూస్తుంది. మన నరేంద్ర మోడీ గారు ఈ యోగాని విశ్వవ్యాప్తంగా వ్యాప్తి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించి యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. అందువల్ల ప్రతి ఒక్కరూ యోగా చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దానిలో భాగంగానే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వైజాగ్లో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారిని పిలిపించి ఈరోజు 5 లక్షల మందితో యోగా డేని అక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జయప్రదం చేయడం జరిగింది. అందరికి కూడా పేరు పేరున నమస్తమాంజలి తెలియజేసుకుంటే ఇట్లా బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, అందరి తరఫున ఇక్కడ చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ప్రకటించడం జరిగింది. ఈ స్కూల్స్లో కూడా, అన్ని స్కూల్స్లో కూడా వారంలో ఒక రోజున యోగా డే నిర్ణయిస్తామని చెప్పని కూడా చెప్పడం జరిగింది. ఆయనకు నిజంగానే మేమందరం కూడా రుణపడి ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా యోగా అనేది మన దేశంలోనే సంబంధించింది. ప్రపంచవ్యాప్తంగా మారుమూల దేశాలు కూడా యోగా అంటే ఏమిటి, ఎలా ఆసనాలు చేస్తే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసి ప్రతి ఒక్కరికి ప్రపంచ ఆరోగ్యం బాగుండాలని మన దేశ నాయకుడు నరేంద్ర మోడీ గారు సంకల్పించి ఇది ఈరోజు 21న యోగా డే నిర్వహించి ప్రతి మూలలో మేము నరేంద్ర మోడీ తరఫున యోగా ఆసనాలు చేసి అంత ఆరోగ్యంగా ఉండండి తెలియజేస్తున్నారు. యోగా డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ఏదైతే ప్రతి ఒక్కరు ఆరోగ్యం కాపాడుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆరోగ్యంగా చాలా క్షీణిస్తున్నది ప్రతి మనిషిలోనూ. ఇలాంటి ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా యోగా అనేది ప్రతి ఒక్క మనిషికి కనీసం రోజుకి అరగంటో 3/4 గంటో మనం యోగా చేస్తే ఆరోగ్యం బాగా అందరికీ ఉంటుంది. అదే యోగా ఆరోగ్యానికి తారక మంత్రమని, వ్యక్తిత్వ క్రమశిక్షణకు మారుపేరని భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు పేర్కొన్నారు. యావత్ ప్రపంచం ఆంధ్రదేశం వైపు చూసేలా ప్రధాని మోదీ సమక్షంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రపంచ రికార్డు సృష్టించేలా యోగా దినోత్సవం జరగడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి కొత్తపేట ప్రభుత్వ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాల నందు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఘనంగా జరిగాయి. ఈ యోగాంధ్రలో జనసేన చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి దేవర మనోహర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుబాక చంద్రశేఖర్, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్నపూర్ణ, జనసేన సీనియర్ నాయకులు తపసి మురళీరెడ్డి మరియు అధికారులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొని ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా సామంచి శ్రీనివాసులు, మెడసాని పురుషోత్తం నాయుడు, దేవర మనోహర్ మాట్లాడుతూ ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగా అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదని యోగా చేయటం ద్వారా క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తుందన్నారు. రోజు యోగా చేయటం ద్వారా శారీరక ప్రశాంతతతో పాటుగా అనేక శారీరక రుగ్మతలకు దూరం కావచ్చన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు. టెక్నాలజీతో యోగాలను మిళితం చేసి ప్రజలకు మరింత చేరువ చేస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. యోగా దినోత్సవాల్లో మండల విద్యాశాఖ అధికారులు లలిత కుమారి, భాస్కర్ బాబు, భారతీయ జనతా పార్టీ జిల్లా మహిళా మోర్చా నాయకురాలు సానంబట్ల మునిలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి 191 దేశాలు, అరబ్ దేశాలు, అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలు, యూరోప్ దేశాలు వాళ్ళు కూడా ఇవాళ ఇదే సమయంలో ప్రపంచమంతా యోగా సాధన చేస్తుంది. ఆ దిశగా ప్రపంచాన్ని నడిపేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? ఇవాళ ఎక్కడున్నారు? మానవ రాష్ట్రానికి వచ్చారు. ప్రపంచానికి యోగ విద్యను అందించి
దాన్ని విశ్వజనీనం చేసి దాన్ని సాధన చేయడం కోసం మన అందరితో కలిసి యోగా మీకులాగే ఆయన ఎక్కడ చేస్తున్నారు, వైజాగ్లో చేస్తున్నారు. ఆయన యొక్క పిలుపుని అందిపించుకొని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా యోగా ఆంధ్ర పేరుతోటి, నా టీషర్ట్ మీద పేరు చూసారా, యోగా ఆంధ్ర పేరుతోటి, అంటే ఇవాళ ఆంధ్ర మొత్తం కూడా యోగాలో మునిగి ఉండాలి, యోగా సాధన చేయాలనే ఉద్దేశంతో ఆయన యోగా ఆంధ్ర పేరుతో ఈ సాధన చేస్తున్నాము. ప్రపంచం మొత్తం మన వైపు, భారతదేశం వైపు చూసే విధంగా మనకు మిత్రులు సామంత్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు 191 దేశాలు భారతదేశం నుంచి ఏం నేర్చుకున్నాయంటే యోగా. యోగా అంటే ఏంటంటే ఏకం అవ్వడం, తనువు, మనస్సు, శరీరం మూడింటిని కలిపి ఏకం చేసి మనం ఎటువంటి పరిస్థితులైనా శారీరకంగా కానీ మానసికంగా కానీ దృఢంగా ఉండి ముందుకు వెళ్ళడానికి సహకరించే ఒక ఆయుధం యోగా. సో ఈ యోగా రోజే కాకుండా ప్రతిరోజు ఎంతో ఒకటి వారి వారి స్థాయిలో విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్, యంగ్స్టర్స్ ఇంకో 1 అవర్, ఇంకా బిజినెస్ మ్యాన్లు ప్రతి ఒక్కరూ కూడా కానీ మానవ జన్మ పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా కానీ యోగాను అనునిత్యం చేసినట్లయితే ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఆరోగ్యంగా ఉంటేనే చదువుకోగలుగుతాం, ఉద్యోగం చేస్తాం, బిజినెస్ చేస్తాం. అంటే మన ఆరోగ్యం మనకు సహకరించాలి. మన ఆరోగ్యం సహకరించాలంటే మనం విద్యార్థి దశ నుంచే ఆరోగ్యం మీద శ్రద్ధ ఉంచి మనం వెళ్ళాలి. ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి పుణ్యక్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయ వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం గోవిందరాజస్వామి సన్నిధి వీధిలో నగర సంకీర్తన మండలి సభ్యులు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని యోగాసనాలు చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కొండే చెంగారెడ్డి, మునినాథరెడ్డి, భాస్కరాచారి, మురళి, అన్నూరు మునిరత్నమాచారి తదితరులు పాల్గొన్నారు. 1.5 సంవత్సరంగా నగర సంకీర్తన మండలిలో చేస్తూ వస్తున్నాను. 4 మాదావీడిలో తిరుగుతున్నాను. ప్రతి శనివారం 4:45కి స్టార్ట్ అవుతుంది. 7 గంటలకి కంప్లీట్ చేసుకొని చాలా 4 మాదావీడిలో తిరిగి భజన చేసుకుంటూ మన తిరుపతిలో గోవింద స్వామి టెంపుల్ దగ్గర జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా ఆహ్లాదకరంగా, బాడీకి చాలా ఉపయోగకరంగా నాట్యాలు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ చుట్టూరు మాదావీడిలో తిరుగుతూ మళ్ళీ గోవింద స్వామి టెంపుల్ దగ్గర వచ్చి దాన్ని క్లియర్ చేసుకుంటూ సంతోషంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 11వ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి ఎస్వీయు తారక రామ స్టేడియంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన యోగా నిర్వహణలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నందు 1000 మంది విద్యార్థులతో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం. ఉత్సాహంగా యోగా కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులతో కలిసి పాల్గొన్న వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి ఉమా. యోగాను ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాలి. ప్రతిరోజు యోగా సాధన చేసి ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించుకుందాం. జిల్లాలో మే 21 నుండి జూన్ 21 వరకు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.